ఒకే ఒక్క క్లిక్ జీవితాన్ని ఎలా మార్చేసిందో చెప్పే ఈ ఉదంతం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్ సంగీత విశ్వవిద్యాలయంలో చదువుకునే ఒక సామాన్య విద్యార్థిని ఒకరోజు తన ఖాళీ సమయంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉండగా అందమైన చికెన్ కారీ చీరల ప్రకటనను చూసింది. కేవలం 1000 రూపాయలకే అంత అందమైన చీర దొరుకుతుందనే ఆశతో తన అమ్మకు కానుకగా ఇవ్వాలని ఆమె నిర్ణయించుకుంది. అచ్చం అసలైన వెబ్సైట్ లాగే కనిపించడంతో ఆమె ఎటువంటి అనుమానం లేకుండా ఆన్లైన్ పేమెంటు చేసింది. కానీ ఆనందంగా ఎదురు చూస్తున్న ఆమెకు కొన్ని నిమిషాల వ్యవధిలోనే వచ్చిన మెసేజ్ జీవితాన్నే కుదిపేసింది. ఆమె ఖాతా నుండి ఏకంగా 64,000 రూపాయలు మాయమయ్యాయి. ఆ మొత్తం ఆమె కుటుంబం ఎంతో కష్టపడి దాచుకున్నది కావడంతో ఆమె కన్నీరు మున్నీరై భయంతో పోలీసులను ఆశ్రయించింది. ఖైరాగఢ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని దర్యాప్తును ప్రారంభించారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైలోని డోంబివిలి, కళ్యాణ్ ప్రాంతాల్లో ఆ గ్యాంగ్ దాగి ఉంది అని గుర్తించారు. అక్కడ వేల సంఖ్యలో అపార్ట్మెంట్లు ఉండడంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు సముద్రంలో సూదిని వెతకడం అంత కష్టమైంది. అయినప్పటికీ వారు పట్టు వదలకుండా డెలివరీ బాయ్లలాగా, సామాన్య వ్యక్తుల్లాగా 7 రోజుల పాటు నిరంతరం గూఢచర్యం చేశారు. అలా చేస్తూ చివరకు ఒక అపార్ట్మెంటుపై మెరుపు దాడి చేసిన పోలీసులకు లోపల ఉన్న దృశ్యం చూసి కళ్ళు బైర్లు కమ్మాయి. అక్కడ 100కు పైగా నకిలీ సిమ్ కార్డులు, ల్యాప్టాప్లు, పాసుబుక్కులు, ఏటీఎం కార్డుల కుప్పలు బయటపడ్డాయి. ఆ గ్యాంగ్ సభ్యుల వయసు కేవలం 21 నుండి 25 ఏళ్లు మాత్రమే కావడం మరో షాకింగ్ విషయం. పోలీసులు లోతైన విచారణలో కేవలం ఆ విద్యార్థినిని మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సామాన్యులను బురిడీ కొట్టించి వారు 50 కోట్లకు పైగా దోచుకున్నట్లు తేలింది. వీరు కేవలం ఫేక్ షాపింగ్ వెబ్సైట్లు మాత్రమే కాకుండా యువతను ఆకర్షించే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను కూడా నడుపుతూ సమాజాన్ని పీడిస్తున్నారు. ఈ సంఘటన మనకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. నేటి సోషల్ మీడియా కాలంలో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో కూడా ఈ ఘటన కళ్ళకు కడుతుంది. తక్కువ ధర, ఎక్కువ ఆఫర్ అనే మాయాజాలం వెనుక భారీ మోసాలు ఉండే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ నమ్మకమైన వెబ్సైట్లను మాత్రమే వాడటం, వీలైనంత వరకు క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోవడం చాలా ఉత్తమం. గుర్తుంచుకోండి, మీ చిన్నపాటి జాగ్రత్తే మీ ఆర్థిక భద్రతకు శ్రీరామ రక్ష, కాదంటారా?